మహాబలిపురం రాగానే ఫస్ట్ కనిపించేది అయితే ఈ టెంపుల్ అనమాట. అండ్ మీరు బస్ దిగ్గానే ఫస్ట్ అయితే ఈ టెంపుల్ ఉంటుంది, జస్ట్ 10 మీటర్స్ డిస్టెన్స్లో. ఇది వచ్చేటికి విష్ణుమూర్తి ఆలయం. నాకైతే చాలా బాగా నచ్చింది, బయట నుంచి కూడా చాలా బాగుంది. అండ్ లోపలికి వెళ్ళగానే మీకు అయితే స్ట్రైట్గానే విష్ణుమూర్తి ఆలయం అయితే ఉంటుంది. లోపల అయితే వీడియో రికార్డింగ్ అయితే లేదు, రికార్డ్ చేయకూడదు అన్నారని చెప్పి నేనైతే ఫోన్ అయితే రికార్డ్ చేయలేదు విష్ణు టెంపుల్. అండ్ లోపల అయితే మీకు చిన్న ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది, దాని పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మీరు రొటేట్ అవ్వగానే ఫుల్ మొత్తం చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట, మొత్తం రాతితో కట్టింది అనమాట. లోపల అయితే చాలా చల్లగా ఉంది, బయట చాలా అయితే హీట్ ఉంది. అండ్ అంత బాగుందనమాట, ఆర్కిటెక్చర్ కూడా చాలా అయితే బాగా నచ్చింది మాకు. అండ్ అలా చిన్న చిన్న విగ్రహాలు అయితే గుడి మొత్తం ఉన్నాయన్నమాట, అంటే వేరే వేరే దేవుళ్ళ విగ్రహాలు అయితే గుడి మొత్తం అయితే ఉన్నాయి. అండ్ అలాగే కొంచెం ముందుకు రాగానే మీకైతే చాలా విగ్రహాలు అయితే దర్శనం అయితే ఇస్తాయి అనమాట. మనకైతే తమిళ్ రాదు, చాలా అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ మనకు ఫోన్ రికార్డింగ్ అయితే లేదు కాబట్టి నేనైతే సీక్రెట్గా రికార్డ్ చేశాను అనమాట. అందుకే కొద్దిగా అయితే క్లమ్జీ అవుతుంది అనమాట ఫోను. ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి వరుసగా అయితే. అండ్ చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. చూడండి గోపురం అయితే ఎంత బాగుందో, ఈ లుక్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ టెంపుల్ చూసుకుని అయితే మేమైతే బయటకు వస్తాం. అండ్ మహాబలిపురం అయితే మీకు చాలా బెస్ట్ లొకేషన్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ టెంపుల్ వెనకాలే మీకైతే ఒక మ్యూజియం అయితే ఉంటుంది, అందులో వెన్నముద్దని చాలా ఓల్డ్ అయితే కొన్ని అయితే ప్లేస్ అయితే ఉంటాయి అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా శివుడి ఆలయం కూడా ఇక్కడే అయితే ఉంటుంది, అది కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.